నిజంగా రక్షించబడిన వ్యక్తిలో ఈ ఆశ ఉంటుంది. నా యేసయ్య తన విలువైన రక్తాన్ని కార్చి నాకు ఈ గొప్ప రక్షణ ఇచ్చాడు కాబట్టి ఈ రక్షణను నా జీవిత కాలమంతా నేను కాపాడుకుంటూ పరిశుద్ధంగా నేను జీవించాలి. ఒక వ్యక్తిలో రక్షణ కార్యం జరిగిందని మీరు ఎలా చెప్తారు పాస్టర్ గారు అంటే, ఆ రక్షణ కార్యం జరిగిన వ్యక్తిలో ఉండే ఒక లోతైన ఆలోచన ఏంటంటే, నేను పాపిని కదా, నా కోసం కదా నా దేవుడు చనిపోయి తిరిగి లేచాడో, ఆయన గొప్ప రక్షణ నాకు ఇచ్చాడో, ఈ రక్షణ పొందుకున్న నేను ఇకను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనే ఆశ ఎవరిలో అయితే ఉంటుందో వారు నిజంగా రక్షించబడ్డవాళ్ళు. నువ్వు పరిశుద్ధంగా ఉండేది నీ పిల్లల కోసం కాదో, నువ్వు పరిశుద్ధంగా ఉండేది నీ కుటుంబం కోసం కాదో, నువ్వు పరిశుద్ధంగా ఉండేది నీ పాస్టర్ గారి కోసం కాదు. నువ్వు రక్షించబడ్డావు. యేసయ్య శిలువ మరణములో ఉన్న ఆ గొప్ప త్యాగం ఏమిటో, ఆయన శిలువ బలియాగములో ఉన్న ఆ శాశ్వతమైన ప్రేమ ఏమిటో, ఆ శిలువ బలియాగములో ఉన్న ఆ గొప్ప ఔన్నత్యం ఏమిటో నీకు అర్థమైతే నీ మనసులో ఒక ఆశ ఉంటుంది, నేను పరిశుద్ధంగా బ్రతకాలి.